కడప జిల్లాలో పర్యటించినారు. ఈ సందర్భంగా సున్నపురాళ్లపల్లిలో ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమం అనంతరం సీఎం కడప నుంచి కుప్పంకు బయలుదేరనున్నారు. అక్కడ ఈ నెల 5వ తేదీ వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు అమలుపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో కడప, కుప్పం ప్రాంతాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. కాబోతుందన్న విషయం మరొకసారి తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాల భవిష్యత్తు పునాదులు వేయగలరు, ఆయనైతేనే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చగలరు, ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేసి మరి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా మరి భారతదేశంలోని ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18లో మరి ఈరోజు రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి, అనేక పరిశ్రమలు తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 1924లో రాష్ట్రం ఏమైపోయిందో తెలుసు, రాయలసీమ ఏమైపోయిందో తెలుసు, మరి సొంత జిల్లాని ఏ విధంగా భ్రష్టు పట్టించారో కూడా మనకు అందరికీ తెలుసు. మళ్ళీ జీవం పోసి గతంలో ఏదైతే 2018లో జేఎస్డబ్ల్యూ మరి ఈ ప్రాంతానికి జమ్మలమడుగు నియోజకవర్గానికి తేవటం, మరి అభివృద్ధి ధ్యేయంగా ఈ రాయలసీమని అన్ని విధాలుగా వ్యాపార పరంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో ఆ రోజు ఏర్పాటు చేయడం కూడా మనందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాలు నేను రాయలసీమ బిడ్డ, నేను కడప బిడ్డ, నేను పులివెందుల బిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేశారో కూడా తెలుసు. సీఎం రేవంత్